అంతా బాగా చేసి కొడుకు బాగా చేసిండు యాక్టింగ్. అదే కొడుకు పాత్ర బాగా చేసిండు. తండ్రి పాత్ర అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది. ఆహా! ఎస్జే సూర్యనా మజాకా అనిపించుకున్నాడు. ఆ సినిమా నుంచి ఎస్జే సూర్యకి అభిమానులు ఒక 10 ఇంతలు పెరుగుంటారు. అప్పటి వరకు ఎస్జే సూర్య ఒక లెక్క, ఆ సినిమా తెలుగులో రిలీజ్ అయిన తర్వాత ఒక లెక్క. ఇప్పుడు నాలాంటి అభిమానులు ఎంతమంది పెరుగుంటారు ఆయనకి. నాకు ఫస్ట్ ఆయన మీద ఉన్న ఒపీనియన్ వేరు. ఏంటి ఈయన పెద్ద ఇంత ఎట్లుంటాడు, చూడ్డానికి బాగుంటాడు, ఇంకేంటి పాత్రలు కూడా ఏంటో డిఫరెంట్గా చేస్తుంటాడు అనేసి అనుకునేదాన్ని. కానీ ఆ సినిమా నా ఒపీనియన్ని కూడా మార్చేసి ఫ్యాన్ని చేసింది ఆయనకి. బాగా చేసిండు అసలు ఎస్జే సూర్య. ఆయన కోసమే జిగర్ తాండా చూసా, ఆయన కోసమే సరిపోదా శనివారం చూసా. ఖుషి మూవీతోనే చాలా ఫ్యాన్స్ ఉన్నారు ఎస్జే సూర్యకి. ఆ ఖుషి మూవీలో ఉన్నాడు కదా ఇట్లా కన్ఫ్యూజింగ్గా స్టార్టింగ్లో హీరోకి యాక్సిడెంట్ అయ్యేటప్పుడు, మళ్ళీ లాస్ట్ హీరోయిన్స్ విడిపోయేటప్పుడు కనిపిస్తాడు కదా. అవును, ఇంకా అప్పుడే అంత యంగ్గా ఉన్నప్పుడే దానికి డైరెక్టర్ అసలు ఖుషి ఎంత బాగుంటుంది మూవీ. అంటే నాకు ఖుషి వచ్చినప్పుడు నచ్చలేదు, కానీ ఇప్పుడు నచ్చింది. డైరెక్టర్ అతనే. అవును డైరెక్టర్ ఎస్జే సూర్యని ఆ మూవీకి. అవును అంత యంగ్ ఏజ్లోనే అంత యూత్ఫుల్ సినిమా తీసిండు, బాగుంది. ఆయన యూత్ కాబట్టి యూత్ఫుల్ మూవీ తీసిండు. అసలు ఎంత పిచ్చి లేపింది అప్పట్లో ఆ మూవీ ఖుషి. బాగుంది, ఖుషి మూవీ బాగా తీశాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ తో అసలు అలా అన్నమాట. నాని కాన్సెప్ట్ కూడా చాలా కామెడీ ఉంటుంది, కానీ అప్పుడు జనాలకి ఎక్కలేదు ఆ స్టోరీ. నానియా? ఏంది నాని? ఏం బాగుంది నాని? నాకైతే ఏం నచ్చలేదు నాని అసలు. ఏంటి అంత చిన్న పిల్లగాడంట, 8 years పిల్లగాడంట, ఆ 23 years ఆమెను 24 years ఆమెను మ్యారేజ్ ఎట్లా చేసుకుంటాడు? మళ్ళీ ఆయన పొద్దున ఒకలాగా ఉంటాడంట, రాత్రి ఒకలాగా ఉంటాడంట. ఎంత కష్టము. పొద్దున్నేమో యువకుడంట, రాత్రి ఏమో ముసలైన అదే ఏజ్డ్ పర్సన్ లాగా ఉంటాడంట. నాకైతే నాని అస్సలు నచ్చలేదు. అంటే అది కొంచెం, అంటే అన్నీ ఫ్యాంటసీ మూవీస్లే అనుకోండి, అన్నీ ఇమాజినరీ వరల్డ్లోకి తీసుకెళ్ళేవే, కానీ నాని ఎందుకో మరీ ఒప్పుకోలేనట్లుంది. నాకైతే నచ్చలేదు నాని. కామెడీ బాగుంటుంది ఆ మూవీలో. కామెడీయో ఇక. కామెడీ హీరోయిన్ని మ్యారేజ్ చేసుకోనంత వరకు బాగానే ఉంటుంది. హీరోయిన్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి ఇక చిన్నపిల్లగాడు అనేది నాకు నచ్చని విషయం. అంత చిన్న స్కూల్ గోయింగ్ బాయ్ హీరోయిన్ని మ్యారేజ్ చేసుకొని మొత్తం లైఫ్ లాంగ్ ఉండడం ఏంటో నాకు అర్థం కాలేదు. పొద్దున చిన్న పిల్లోడంట, సాయంత్రం వచ్చేసరికి ఇదంట. కామెడీ బాగుంటుంది. లైవ్లో ఉన్నారు ఎవరు? హాయ్ని పెట్టండి, హైడ్ అవ్వకుండా హాయ్ని మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దివి కామెడీ అండి, దివి కామెడీ. లైవ్లో చూపిస్తున్నాను కానీ హాయ్ అని మెసేజ్ పెట్టట్లేదు. హైడ్ అవ్వకండి, హైడ్ అవ్వకుండా హాయ్ అని మెసేజ్ చేయండి. ఫోర్ 4:30 అవుతుంది మొత్తానికి టైం. అబ్బా, నేను ఎప్పుడో స్టార్ట్ చేశాను, ఇప్పుడు వరకే ఉన్నాను. ఇంకా చెప్పండి.